జనాలు ఇబ్బంది పడేటప్పుడు జరిగి చూపించే సినిమా. సముద్రం అంచులు తీరాల, ఎంత బాధ, ఆకలి, నిద్ర లేకుండా యాక్టింగ్ అయితే ఎమోషనల్ అయ్యా. కాస్త మీ అందరి ముందు కాస్త ఎమోషనల్ అయ్యాను, సారీ అయ్యా, ఏమనుకోబాకండి. కొండన్న కండలో ఎమోషన్లు, యాక్టింగ్లు సరే దాన్ని సూపర్ సినిమా. ఈసారి గానీ మన తిరుమల వెంకన్న స్వామి గానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడు. చాలా పెద్ద ఇప్పుడు వస్తాడు స్వామి. విజయన్న సూపర్ అన్న సినిమా చాలా బాగుంది. తిరుపతిలో ఉంటాయి 7 కొండలు, విజయన్నకు ఉన్నాయి కండలు. సూపర్ సినిమా, ఎక్సలెంట్. బొమ్మ బొరుసు, కింగ్డమ్ గెలుపు, మీ బట్టలు మీరు కుట్టుకోలేరు. విజయన్న యాక్టింగ్ వేరే లెవెల్, సూపర్, చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు వేరే లెవెల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలి. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్స్, సీన్స్, ట్విస్ట్లు, వేరే ట్విస్ట్ ఉంది. బెస్ట్ ట్విస్ట్లు, వేరే లెవెల్, సూపర్ సినిమా. కానీ ఆ ట్విస్ట్ సినిమా చూడాలి, అన్ని ఇప్పుడే చెప్తే బాగోదు. సినిమా చూడాలి అందరూ. సినిమా మొత్తం స్టోరీ చెప్పొద్దు. సినిమా ఎలా ఉంది, బెస్ట్ ఉంది, బాగుంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంకొకటి చెప్తున్నాను, కానీ ప్రతి ఒక్క సినిమా కాస్ట్యూమ్స్ కొంచెం చేంజ్ చేయాలి. సేమ్ అదే మెడల గొలుసు, అదే కడాలు, అవి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి మూవీస్. కానీ చాలా బాగుంది. కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ బోర్ లేదు, అందరూ చూడాలి. థ్యాంక్ యూ. వెళ్ళిపోయింది నెక్స్ట్ లెవెల్. స్టోరీ ఏం లేదు బ్రో, లవ్ స్టోరీ లేదు, ఏం లేదు, స్టోరీ ఏం లేదు. హీరోయిన్ దాన్ని ఏం చేస్తావు పార్ట్ 2లో తెలుస్తుందేమో మనకి. కానీ పార్ట్ 1లో అయితే అసలు పార్ట్ 1లో అయితే మనకేం హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉందన్న? హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగాలేదు బ్రో, ఏం లేదు బ్రో. మన సినిమా తోటి ఎవరెవరు ఎంతమంది ట్రోల్స్ చేసిండ్రు అంతమందికి సమాధానం మా విజయన్న చెప్పేసిండు డైరెక్ట్ ఈ సినిమా తోటి. నిజంగా చెప్పేసిండు, చాలా అంటే చాలా బాగుంది. మా విజయన్నకు ఒకటే చెప్తున్నా, ట్రోల్స్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నా, ట్రోల్స్ అంతేనా చేసుకోండి రాబాయ్, మాకు సంబంధం లేదు. మా విజయన్న ఒకడు సింగిల్గా వచ్చిన అనుకుంటా సింహంతో వస్తాడు డైరెక్ట్. సూపర్ హైలైట్. విజయన్న ఒక్కసారి చూసినా 100 సార్లు చూసినంత ఫీలింగ్ ఉంటుంది మాకు, మా ఫ్యాన్స్ కి. జై హింద్. విజయ్ దేవరకొండ గారి సినిమా అయితే కంబ్యాక్ మస్తు ఉంది. పక్క అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా, ఎటువంటి డౌట్ లేదు. ఎవరైనా సినిమా బాగాలేదు అని అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి బాగాలేదు అని అంటే చెప్పేది ఏంటంటే, మీరు చూసి కూడా వేస్ట్. విజయ్ దేవరకొండ గారు కంబ్యాక్ అనేది ఎట్లుందంటే, ఒక్కొక్కరికి మొత్తం గూడ్ బూమ్స్ వచ్చేటట్టు ఉన్నాయి ఏడుకాడికి, అట్లా తీశారు సినిమా. ఒకటి ఏంటంటే రొమాంటిక్ అయితే ఎవరు ఆశ పెట్టుకోకరు రాకండి. రొమాంటిక్ కానీ ఒక రొమాన్స్ అట్లయితే రాకండి. సినిమా పక్కా డిసప్పాయింట్ అవుతారు. ఏంటంటే ఒక ఎమోషన్ చేస్తే బుర్ర పడైపోవాలి, ఎవరు పనికి రావద్దు అన్నట్టు చేశారు సినిమా. అలాగైతేనే ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, అలా ఉంటుంది, అలాగే సినిమా ఉంటుంది, ఇట్లాంటి డౌట్ లేదు నాకు. దీంట్లో ఏంటంటే దేవరా 3 కనిపించిండు. దేవరా 3 నిజంగా చెప్తున్నా, దేవరా 3 కనిపించింది. ఎందుకంటే మొత్తం సముద్రంలోనే జరిగిన సినిమా. అలాంటి సినిమా ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఉన్నట్టు సినిమా అయితే పక్క అయితే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ అయితే పక్క అవుతుంది, ఎటువంటి డౌట్ లేదు. ఎవడైనా సినిమా బాగాలేదంటే అక్కడికే రక్త కోతనే మొత్తం. అది మాత్రం నిజం. సినిమా బాగాలే అంటే కోతే. సినిమాకి వెళ్తున్నారు, సినిమాకి వెళ్ళిన తర్వాత మాకు 150 బెక్క 200 బొక్క, అది మాత్రం ఈ సినిమాకి రాంగ్. అది రాంగ్ ఈ సినిమాకి అనేది. ఎందుకంటే ఈ మూవీలో విజయ్ దేవరకొండ అయితే మొత్తం పీక్స్ అయిపోయింది. నాకైతే మరో సలార్ కనిపించాడు. ఫైట్లు అయితే ఊచ కోత, తన కట్అవుట్స్ హోటల్ కానీ వేరే లెవెల్, చాలా మొత్తం మెజర్స్ ఇచ్చాడు. అనిరుద్ధ్ అయితే మాత్రం ఈ మూవీకి అయితే మాత్రం బీజిఎం అయితే పీక్స్ గెలిపోయింది. క్లైమాక్స్ అయితే పార్ట్ 1 ఇచ్చాడు. పార్ట్ 2 వస్తే మాత్రం ఈ మూవీ నుంచి వేరే లెవెల్ అయితే ఉంటుంది. కానీ ఎవడనైతే మాత్రం ఇది 150 బొక్కలు 100 బొక్కలు అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కసారి సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి, అంతేగాని విజయ్ దేవరకొండ పక్క అయితే బ్లాక్ బస్టర్, దానికైతే అసలు తిరిగేలేదు సినిమా కోసం అయితే. సినిమా విజయ్ దేవరకొండకు ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, హైయెస్ట్ కలెక్షన్స్
నాగవంశీ గారికి అయితే మొత్తం గల్లెపెట్ట నిండిపోతుంది, మొత్తం బంగారు కాసులే మొత్తం. ఇక డల్లు ఏడలేదు భయ, ఒక్క క్షణం కూడా లేదు డల్లు. ప్రభాస్ అన్ని స్టార్లు, రెబల్ స్టార్ ప్రభాస్ మించిన మాత్రం హీరో ఎవరని ఉన్నారంటే తెలుగు ఇండస్ట్రీలో పక్క ప్రభాస్ అని చెప్తా. సూపర్ సినిమా, అరాకచకం, మొత్తం దారుణంగా ఇది చేస్తాడు. మొత్తము అన్నదమ్ముల సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉన్నది సినిమా. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి కానీ హీరోయిన్ అయితే సాంగ్ లేదు. అది ఒక్కటి బాగా పెట్టుకుంటే బాగుంటుండే. ఇంకా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ పక్కా. ఏడా కూడా ఇంత ల్యాగ్ లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫ్యామిలీ, చిన్నపిల్ల అందరూ చూడొచ్చు. సూపర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ అయితే మరో కొత్త కోణం. ఆయన లుక్స్ మాత్రం, ఆయన బాడీ మాత్రం ఖతర్నాక్ చూపించాడు గౌతమ్ గారు. గౌతమ్ గారి డైరెక్షన్ అయితే వెరీ 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 నైస్ అన్న. సూపర్ 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 సూపర్. 500 కోట్లు పక్కా కలెక్షన్ నేను చెప్తున్నా కదా. ఈ సంవత్సరంలో 500 కోట్ల సినిమా ఉన్నదంటే ఇది. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంటుంది అన్న. ఎంతంటే ఒక బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా అనేలా తీసుకెళ్ళి డమాలని కింద పడేసారు. అది ఆ క్లైమాక్స్ అయితే కొంచెం చాలా ఇబ్బంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అన్న. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక పాయింట్ చూపిస్తారు, మీ జాతిని కాపాడడానికి ఒక రాజు తిరిగి రావాలి, తిరిగి వస్తాడు, ఆ రాజుకి కిరీటం ఇవ్వండి అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఏదో ఉంటుంది. ఉన్న ప్రజలంతా చనిపోతే రాజు చేంజ్ చేస్తాడన్నది నా క్వశ్చన్. నాకు అర్థం కాల. దీనికి పార్ట్ 2 ఎందుకు? ఆయన ఒక అంటే స్టోరీ రివీల్ చేయొద్దు, సో నేను అవన్నీ చెప్పాలనుకోవట్లా. సో అక్కడ కొన్ని పాయింట్స్ ఇవి కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తాయి. ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు ఎంత చేయాలో అంత చేశారు, బట్ స్టోరీని కూడా ప్రాపర్గా చూసుకుంటుంటే బాగుండు. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు సినిమాలు స్టోరీ రాసుకొని ఏ హీరోకి యాప్ట్ అవుతుందో ఆ హీరో దగ్గరికి వెళ్ళి సినిమా వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ముందే డైరెక్టర్ వస్తున్నాడు, హీరో అవుతున్నాడు, హీరోయిన్ అవుతుంది, క్రూ మొత్తం వచ్చాక స్టోరీ వస్తుంది. ఎక్కడో ఇరికిచ్చి పెట్టేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. సో అది తప్ప చూడాలి. దీనికి మళ్ళీ పార్ట్ 2 ఎందుకు? చాలా బాగా పడ్డాయి అన్న. నాకు ఇప్పటివరకు అర్జున్ రెడ్డి తర్వాత మిగతా అన్ని సినిమాలు పోయినాయా ఉన్నాయా సెకండరీ, ఆయన లుక్ చాలా 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 యూనిక్గా ఉంది. అంటే అందరికీ నచ్చుతాడు, అది వేరే విషయం. బట్ సినిమా స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఆయన వరకు 200% ఇచ్చాడు సినిమాకి. చాలా చాలా కష్టపడ్డాడు. కొన్ని సీక్వెన్స్లో ఏడుపు సీన్స్ ఉన్నాయి, చాలా బాగా నచ్చింది అన్న నాకు. కొన్ని సీన్స్ అన్న అనే ఒక ఎమోషన్ని క్యారీ చేయడం కానీ, సత్యదేవ్తో ఉన్నప్పుడు వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరి 2 పేర్ స్క్రీన్లో ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అసలు. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇంతకుముందు ఎవరో అంటుంటే విన్నాను అన్న, ఓట్ షేరు సంథింగ్ ఫ్యాన్ బేస్లు ఇవన్నీ. బట్ థియేటర్కి వచ్చే సినిమా చూడండి. సినిమా అస్సలే చూడొద్దు అని అయితే చెప్పను. థియేటర్కి వచ్చి చూసే సినిమానే ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం ఆలోచిస్తే డెప్త్గా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్గా వచ్చామా, ఒక సినిమా ఆడియన్లా వచ్చామా, కూర్చున్నామా, ఉన్నంతసేపు ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయాం. అక్కడ వరకు చాలా బాగా అనిపిస్తుంది.